ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున మనందరినీ కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు మనము లెంటి దినములో ఉన్నాము కనుక మరి యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము అండి. మరి యేసుక్రీస్తు మరి ఈ భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు మరి ఈ భూలోకములో జీవించిన సంవత్సరాలు, మరి 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు విధేయులుగాను, మరి తల్లిదండ్రులకు సహాయకులుగా ఉపయోగపడి, మరి తండ్రి అయిన దేవునికి ఈ 3.5 సంవత్సరాలు మరి అనేకమైన చోట్ల బోధ చేసుకుంటూ, అనేకమైన మందికి సూచన క్రియలు చెప్పుకుంటూ, అనేకమైన మందికి స్వస్థతలు ఇచ్చుకుంటూ, మరి ఆయన ఈ 3.5 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మరి యేసుక్రీస్తు వారు మరి 3 ప్రవక్తలను తీసుకొని ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పేతురును, యోహానును, యాకోబును ఎత్తైన కొండ దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాము. మరి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ ప్రార్థించమని చెప్పి రాతివేత దూరమున ఆయన వెళ్ళి మరి మోకరించి మరి తలపైకెత్తి చేతులెత్తి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ముఖము రూపాంతరము పొందినట్లుగా మరి బైబిల్ చెప్తూ ఉంది. మరి ఆయన వస్త్రములు దగదగ మెరిసినట్లుగా కూడా చెప్తూ ఉంది. మరి మార్కు సువార్త మరి 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అంతే ఉంది. మరి అలాగే లూకా సువార్త 9:28లో కూడా మరి మనం చూసుకోవచ్చు. మరి ఇందుకు నిమిత్తం ఆయన మరి రూపాంతరం పొందారు అని అంటే మరి ఆయన రాబోయే శ్రమలను గురించి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ ప్రార్థించడానికి వెళ్ళిన సమయంలో మరి మోషే, ఏలియా కూడా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి మోషే గారు, ఏలియా గారు వాళ్ళు చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా వాళ్ళు మహిమ స్వరూపము దాల్చి మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకు అలా అని అడిగితే మరి ఆయన రూపాంతరము పొందటానికి గల కారణం ఏంటి అంటే ఆ ప్రవక్తలు ఆయన దగ్గరికి రావటానికి కోసము ఈ మానవ శరీరము దాల్చిన యేసుక్రీస్తు రూపాంతరము పొందటానికి దేవుడు అదృష్టము ఇచ్చాడని మనము చూసుకోవాలి. మరి ఆ రూపాంతరము మరి ఆయన ప్రార్థనలోను మరి ఆయన విజ్ఞాపనలో కూడా మరి ఆయన మహిమ తలంపులు కలిగినటువంటి జీవితం జీవించారు కనుక రూపాంతరము పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చిన తరువాత మరి మోషే గారు, ఏలియా గారు వీళ్ళిద్దరూ కలిసి రాబోయేటువంటి శ్రమలను గురించి చెప్పడానికి వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదే కొండ మీదకి, ఆ కొండ పేరు ఏంటి అంటే తాబోరు కొండ అంటారు. తర్వాత ఇంకొక పేరు కూడా పిలుస్తారు, హెర్మేలు కొండ అని. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన మరి రూపాంతరం పొందుకునేటువంటి అదృష్ట భావం కలిగి జీవించినటువంటి మన యేసుక్రీస్తు వారని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ శ్రమలలో పాలు పొందే ముందల ప్రార్థన శక్తి, ప్రార్థన బలము పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రాబోయే శ్రమలను గురించి కూడా మాట్లాడటానికి మరి మోషే గారు, ఏలియా గారు వచ్చినట్టుగా మనం చూస్తాము. అలాగే శ్రమలను జయించటానికి ప్రార్థన అవసరము. శ్రమల నుంచి జయించి విజయం సాధించాలి అంటే యేసుక్రీస్తు వలె ప్రార్థించి ఉండాలి. యేసుక్రీస్తు పోలిక వలె మరి పోల్చుకొని జీవించాలి. క్రీస్తు వలె ధరించుకొని మనం క్రీస్తును ధరించుకొని బిడ్డల్లాగా ఉండాలి. అటువంటి విధానములో యేసుక్రీస్తు శ్రమలను జయించి మరి కల్వరి కొండ మీద మరి కొరడా దెబ్బలు తినుకుంటూ మరి బళ్ళెము పోట్లు పొడుచుకొని మరి సిలువ మీద చనిపోయి మరలా తను తిరిగి లేచి మనందరికీ ఒక రాజ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మన శ్రమల నుంచి విడిపించడానికి ఏకాంత ప్రార్థన చేయాలి. కల్వరి కొండ మీద కన్నీరు కార్చినటువంటి ప్రార్థన ఎటు విధముగా రూపాంతరం పొందుకున్నారు యేసుక్రీస్తు వారు. మరి అలాగే మనము పైనున్న వాటిని వెతుక్కుంటూ మరి మంచి ప్రార్థన చేసుకుంటూ రూపాంతరము పొందుకొని మన శ్రమలను జయించి విజయాన్ని సాధించి దేవుని రాజ్యం చేరే వరకు పట్టుదల కలిగి జీవించాలని ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక.